హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 6th మే అంటే మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని పిఎస్యు స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు అన్ని కూడా పిఎస్యు స్టాక్స్ తీసుకుందాం, వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. దాంతోపాటుగా ఫ్యూచర్స్ యాక్టివిటీ, ఫ్యూచర్స్లో ఏవి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతున్నాయి ఆ స్టాక్స్ అన్ని కూడా చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఫ్రైడే రోజు కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ హెవీగా వచ్చింది మనం. సో ఇక్కడ చూస్తే ఎక్కడైతే మనకి సప్లై ఏరియా ఉందో సప్లై ఏరియాలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫాల్ స్టార్ట్ అయింది. మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ పాజిటివ్ ఉన్నా కానీ తర్వాత 15 అనదర్ 15 దిస్ ఇస్ ద బేరిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్. అదే మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసాం అనుకోండి, సపోజ్ 60 మినిట్స్లో చూస్తే ఫస్ట్ 16 మినిట్స్ క్యాండిల్ ఇది. సో ఒక బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది, దాని తర్వాత ఫాల్ స్టార్ట్ అయింది. సో ఇది మనకి సప్లై ఏరియా. సప్లై ఏరియా దగ్గర ఎప్పుడైతే ఒక 1 అవర్ క్యాండిల్ బేరిష్గా వచ్చిందో అక్కడి నుంచి ఫర్దర్గా స్ట్రాంగ్ ఫాల్ చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎక్కడ సపోర్ట్స్ ఉంటాయి. మన ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ వైజ్గా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి. సో వన్స్ ఇక్కడ ఫెయిల్ అయిన తర్వాత మనకి డైలీలో ఎప్పుడైతే మనకి ఒక సప్లై ఏరియాని హానర్ చేసి అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయిందో ఈ ఫాల్ ఎక్కడ అరెస్ట్ కావచ్చు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మన కీ లెవెల్ 22,430. సో ఇక్కడ అరెస్ట్ కావాలి కానీ కాలేదు ఇంట్రాడేలో. సో డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది. డౌన్ సైడ్కి వెళ్ళిపోతే మనకి స్ట్రాంగ్ పాయింట్ మంత్లీ పివోట్ లెవెల్ 22,388 ఆర్ 22,390. సో ఇక్కడ నుంచి కూడా కిందకు వెళ్ళింది కానీ రివర్సల్గా దీని పైకి వచ్చేసింది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి పైకి వచ్చిందో అక్కడి నుంచి మనకి దాదాపుగా 100 పాయింట్స్ అప్ సైడ్కి వచ్చింది. అది మనకి ఇంట్రాడే ట్రేడింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు మనం వన్స్ కీ లెవెల్కి పైన వచ్చి క్లోజ్ అయిందంటే మాత్రం చిన్న రిస్క్ తీసుకొని దీంట్లో ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. పొజిషనల్గా 22,430 మన కీ లెవెల్, దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మనం హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 22,645 నుంచి 22,680 ఈ జోన్ ఏదైతే 22,650 ఆర్ 680 ఈ 30 పాయింట్స్ జోన్ మనకి కొంత రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ 22,800 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,430, దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 22,385, దాని తర్వాత 22,292 ఇవి మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇక్కడ సింపుల్ ఇది మన కీ లెవెల్ అండ్ ఇది మంత్లీ పివోట్ లెవెల్, ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇవన్నీ కూడా సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత డౌన్ సైడ్కి వెళ్ళింది, కాకపోతే నిఫ్టీ అంత ఫాల్ కాలేదు బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఒకటి ఈ జోన్ ఏదైతే ఉందో 49,380 నుంచి 49,530. సో ఇది కూడా 50 పాయింట్స్ జోన్. ఇది మనకి ట్రబుల్ జోన్. ఇది ట్రబుల్ జోన్ అంటే ఇది రెసిస్టెన్స్ హెవీగా ఉండే జోన్ ఇది. సో మండేకి కూడా ఈ జోన్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. డౌన్ సైడ్ సపోర్ట్ 48,650 మంత్లీ పివోట్ లెవెల్, ఇది సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఇదే సపోర్ట్ లాగా తీసుకుంది. మన కీ లెవెల్ 48,260. ఒకవేళ 49,530ని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం మనం 50,000ని చూడటానికి అవకాశం ఉంది. 49,980 ప్రీవియస్ గా హై. సో ఈ హైని టెస్ట్ చేయొచ్చు. 20 పాయింట్స్ ఉంటే 50,000 రౌండ్ ఫిగర్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. ఓన్లీ కండిషన్ ఏంటంటే 49,530 కన్నా పైన అట్లీస్ట్ ఒక 1 అవర్ ట్రేడింగ్ జరగాలి పాజిటివ్ గా. అప్పుడు మాత్రమే మనం ఈ లెవెల్స్ ని చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ లో యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి దాంతోపాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్. టాప్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన దాంట్లో చూస్తే నవీన్ ఫ్లోరిన్, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, శ్రీ సిమెంట్, గ్రాసిమ్, కిమెన్స్ ఇండియా, కోల్ ఇండియా, మెక్డోవెల్, హిండాల్కో, గోద్రేజ్ సిపి, ఓఎఫ్ఎస్ఎస్, తర్వాత పాలీక్యాబ్, తర్వాత ఎన్ఎండిసి, పిఎఫ్సి, సిమెన్స్, పిఈఎల్,
అపోలో హాస్పిటల్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. స్టాక్స్ ని మానిటర్ చేస్తూ వాటిని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి లిస్ట్ చూద్దాం. సో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్ లో చూస్తే కోఫోర్జ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో దాదాపుగా 10% వరకు డౌన్ అయింది, 9.9%. 53% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఎంఆర్ఎఫ్ 5% ప్రైస్ డ్రాప్ అయింది, 26% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, బలరాంపూర్ చిని, జిఎంఆర్ ఇన్ఫ్రా, కోటక్ బ్యాంక్, తర్వాత పీవీఆర్ ఐనాక్స్, బ్రిటానియా, పిఎన్బి, భారతీ ఎయిర్టెల్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అది మనం షార్ట్స్ కింద తీసుకోవడానికి లేదు. తర్వాత ఐజీఎల్, బాటా ఇండియా, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ లో టాప్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా హై ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిన స్టాక్స్ చూస్తే కోఫోర్జ్, ఎంఆర్ఎఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, తర్వాత బలరాంపూర్ చిని, ఈ 4 స్టాక్స్ ని మనం మానిటర్ లో పెట్టుకుని వీటికి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని పిఎస్యు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బిహెచ్ఈఎల్ లో ర్యాలీస్ కంటిన్యూ అవుతున్నాయండి. మనం స్టాక్ లోయర్ లెవెల్ నుంచి చూస్తే ఇక్కడ ఇది అక్టోబర్ 2023, సో 117 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు 300+, సో 305 దగ్గర క్లోజ్ అయింది. సో ఒకటి మనకి ఎక్కడ ర్యాలీ వచ్చినా కానీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది, ఆ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ర్యాలీ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ వేవ్ ఎక్స్టెన్షన్ కంటిన్యూస్ గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళింది, తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్ ని క్రాస్ చేసింది. సెకండ్ లెవెల్ దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం మార్కెట్ బేరిష్ గా ఉంది, ఓవరాల్ గా మార్కెట్ బాగా ఫాల్ అయింది. సో ఆ రీజన్స్ తో అనుకోవచ్చు, లేదా ఇక్కడ 309 రూపీస్ దగ్గర ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడ కొంత రీట్రేస్ అయింది. ఇప్పుడు మనం చూడాల్సింది 309 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం వీ కెన్ సి 330 ఆర్ 32 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓన్లీ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ ప్రకారం ఈ రేషియోస్ చూస్తే ఇది 61.8. సో నెక్స్ట్ ఇది 100% రీట్రేస్మెంట్, ఇది నెక్స్ట్ లెవెల్, ఆ తర్వాత లెవెల్ ఇది. ఇట్లా 4 లెవెల్స్ మనకి హైయర్ సైడ్ ఉన్నాయి. సో మోస్ట్లీ 332 ఆర్ 35 లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ హెవీగా ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏదో ఒక లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశం ఉంది. ఇది మన టార్గెట్ పాయింట్ లాగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది బిహెచ్ఈఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పిఎఫ్సిలో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ర్యాలీ కంటిన్యూ అయింది. సో కంటిన్యూస్ గా ర్యాలీ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది, నెక్స్ట్ రెసిస్టెన్స్ ని కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బ్రేక్ చేసింది. ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఈ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఉంటే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఫర్దర్ గా ఎక్స్టెండ్ కావడానికి అవకాశం ఉంది. సో మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ లెవెల్స్ చూసుకుంటే, సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళిన ర్యాలీ ఇక్కడ అరెస్ట్ అయింది, ఫర్దర్ గా డౌన్ అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా ఇప్పుడు మనకి 488 అండ్ 506 రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. మనకి ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ దీంట్లో వీక్నెస్ 460 కన్నా కిందకి వస్తే మాత్రం కొంత రీట్రేస్మెంట్ రావచ్చు, మళ్ళీ 430 వరకు టెస్ట్ చేయొచ్చు. సో లెవెల్స్ ఇంపార్టెంట్ మనకి 460, 488, 506, డౌన్ సైడ్ 430. ఈ 4 లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఒక లెవెల్ ని క్రాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఒక లెవెల్ దగ్గర రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్ లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ స్టాక్ వచ్చి ఓఎన్జీసీలో కొంత కరెక్షన్ వచ్చే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక హ్యాంగింగ్ మ్యాన్ టైప్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది కొంచెం మనకి ప్రాబ్లమాటిక్ క్యాండిల్ కావచ్చు. సో స్టాక్ మన దగ్గర ఉంటే మాత్రం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన ట్రేడింగ్ లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ అనుకోవచ్చు. మనకి జనరల్ గా ఇలాంటి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇట్లాంటి క్యాండిల్ వస్తే అది కొంచెం రివర్సల్ ఫార్మేషన్ కోసం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ మంత్లీ పివోట్ లెవెల్, ఇది మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి మనకి 280. సో ఇప్పుడు మనం 286 దగ్గర ట్రేడ్ అయింది. సో 280ని సపోర్ట్ తీసుకోకుండా దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఇంకొకటి మనం ట్రెండ్ లైన్ చూసినా గానీ ఇది కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. సో ఇట్లా మనం ట్రెండ్ లైన్ గీసుకొని లెవెల్స్ చూసుకొని ప్రాపర్ గా ట్రేడ్ చేసుకుంటే మనకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 280 లెవెల్ దగ్గర రివర్స్ మళ్ళీ
అప్ ట్రెండ్ వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. వన్స్ లాంగ్ ఎంట్రీ తీసుకుంటే 292 కూడా క్రాస్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం స్ట్రిక్ట్ గా 280 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూస్ గా హోల్డ్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఇది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అంటాం. సో మంత్లీ పివోట్ అండ్ కొంత రైజింగ్ ట్రెండ్ లైన్. సో ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఓఎన్జీసీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.